హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య ఒక రైతన్న కాల్ చేసి బంక కారుతుంది మరియు చెట్లు అన్నీ డల్గా వేలబడ్డాయి అని చెప్పటం జరిగింది. ఆ విధంగా జరగటానికి కారణం ఏమి అని క్షేత్రస్థాయిలో పరిశీలించగా బంక కారటానికి ప్రధాన కారణం ఫైటోప్తెరా గమ్ ఓసిస్ అనే తెగులు. ఇది ఫైటోప్తెరా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది మరియు చెట్లు డల్లుగా వేలబడటానికి కారణం వేరుకుళ్ళు తెగులు. ఇది ఫుజేరియం అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఆ రైతన్నకి మనం మందులను రికమెండ్ చేయటం జరిగింది. ఆ మందులలో ప్రధానంగా డీ-స్టాప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డీ-స్టాప్ అనగానేమి? డీ-స్టాప్ అనేది పొటాషియం సాల్ట్స్ యాక్టివ్ లాంగ్ చైన్ ఫాస్ఫరస్ అనగా పొటాషియం మరియు భాస్వరం ఆధారిత ప్రోడక్ట్. ఎందుకు వాడాలి అని చూడగా మొదటి కారణం ఏమనగా మనం వాడే ఎరువులు చాలాసార్లు భూమి ద్వారా ఇస్తుంటాం. ఆ చెట్లు ఎరువును 10 నుంచి 20% మాత్రమే తీసుకుంటాయి. మిగతా 80 నుంచి 90% భాస్వరం మరియు పొటాషియం భూమిలో ఉండిపోతుంది, అంటే చెట్లకు అందదు. డీ-స్టాప్ అనేది 100% నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. డీ-స్టాప్ని డ్రెంచింగ్ అనగా మొదలులో పోస్తే చెట్లు వేర్లు సులభంగా మరియు తొందరగా భాస్వరంని మరియు పొటాషియంని తీసుకుంటాయి. అలాగే పిచికారీ చేసినట్లయితే ఆకులు కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. రెండవ కారణం, చాలా వరకు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ జైలంలో ఉంటాయి. డీ-స్టాప్ జైలం మరియు ఫోలియం రెండిట్లో వెళ్తుంది. జైలం మరియు ఫోలియం అంటే తెలియని వాళ్ళ కోసం, జైలం అనేది చెట్టుకు నీళ్ళని మరియు మినరల్స్ని సరఫరా చేస్తుంది. ఫోలియం అనేది ఆహారాన్ని అనగా సూక్రోజ్, అమినో ఆమ్లాలు, ప్రోటీన్ మరియు హార్మోన్స్ని సరఫరా చేస్తుంది. డీ-స్టాప్ వలన లాభాలు చూసినట్లయితే డీ-స్టాప్ పొటాషియం సాల్ట్స్ యాక్టివ్ లాంగ్ చైన్ ఫాస్ఫరస్ కలిగి ఉండటం వలన బయోటిక్ మరియు ఏబయోటిక్ స్ట్రెస్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. డీ-స్టాప్ ముఖ్యంగా ఫైటోప్తెరా రూట్ రాట్, లేట్ బ్లైట్, బ్యాక్టీరియల్ బ్లైట్, డౌనీ మిల్డ్యూ మరియు పౌడరీ మిల్డ్యూ వంటి తెగుళ్లను బాగా అరికడుతుంది. పైన చెప్పినటువంటి తెగులు రాకుండా ముందుగా వాడటానికి డీ-స్టాప్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్. డీ-స్టాప్ అనేది తెగులు మందుగా మరియు ఎరువుగా కూడా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల ఎరువు వాడకం తగ్గించవచ్చు. దీని ద్వారా రైతన్నకి డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఈ ప్రోడక్ట్ గురించి రైతన్న మాటల్లోనే విందాం. మీ పేరు సార్? నాగభూషణం మేడం. ఏ పంటలు పండిస్తున్నారు సార్? ఓన్లీ చినానే మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నారు సార్? 17 ఏళ్ళు అయింది మేడం. ఏ సమస్య వల్ల నాకు కాల్ చేశారు సార్? ఇదే చెట్లు చనిపోతున్నాయి, పులుసు పురుగు ఎక్కువైంది, ఏరు పురుగు ఎక్కువైతుంది అని దానికోసం కాల్ చేశాను మేడం. ఏ మందులు వాడారు సార్? హ్యూమిక్ యాసిడ్ ఎకరాకు 1 కేజీ వదిలాం. అట్లా 2 టర్ములు వదిలాం మేడం. నెలకోసారి డీ-స్టాప్ స్ప్రేయింగ్ చేసినాము. నీళ్లకు 3 గ్రాములు వేసుకొని స్ప్రేయింగ్ చేసినాం. ఎన్ని రోజులు అయింది సార్ ప్రోడక్ట్ వాడి? 1.5 నెలలు అవుతుంది మేడం. 45 రోజులు వాడిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి సార్? సిచ్యువేషన్ అయితే మారిపోయింది మేడం. చెట్లు అయితే బాగా ఆర్థికంగా బాగున్నాయి. నాకు 15 ఏళ్ళ నుంచి సాకుని చెట్టు చనిపోతే బాధ కదా మేడం. అట్లాడి మళ్ళీ తిరిగినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు రైతుకు. మందులు బాగా పనిచేసింది. మాకు చెట్టు చనిపోయే చెట్టు బతికింది కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు మేడం. చచ్చిపోయిన చెట్టు బతికింది మేడం. ఇదో పూత కొత్త ఈగురు వచ్చేసింది. ఇదో మేడం, దీనికి తీసుకో, లావు ఉంది.
మీ పేరేంటి మేడం? లక్ష్మీదేవి. ఎన్ని సంవత్సరాలు అయింది తోట పెట్టి? ఇది పెట్టి 7వ సంవత్సరం. మీరు కూడా ఈ మందులు వాడారా? వాడినాం మేడం. దాని నుంచినే కొద్దిగా మేలైంది అనుకుంటున్నాం. ఎలా వాడారు మేడం? ఆయన రైతు లేడు మేడం, బయటికి విన్నాడు. ఆయన ఇట్లా గాడి తీసి పోసినాడని అంటున్నాడు. సార్ ఏమంటున్నారు మేడం? అదే రైతులతో కూడా ఆ మాట చెప్తున్నాడు. ఓకే అయిందని నాకు వాళ్ళు చెప్పిన మందులు అంటే నాకు బాండాయి చెట్లు అని చెప్తున్నాడు. మా ఆయన చెప్తున్నాడు ఆ మాట. నేను ఇంటి దగ్గర అంతవరకు తెలుసు నాకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా వద్ద మామిడి మరియు ఇతర పంటలలో పురుగులను ఆకర్షించటానికి ఉపయోగించే జిగురు అట్టలు, స్ప్రే చేయటానికి కావలసిన బంక, వేప నూనె మొదలైనవి లభించును. కావలసిన వారు వెంటనే సంప్రదించండి. 6302552037. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.